సీతారామచంద్రులు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి ఈ లోకంలో అవతరించి ధర్మాన్ని పాటిస్తూ అందరికీ చాటి చెప్పారు. తాను ఈ అవతారం అనంతరం ధర్మం నిలిచి ఉండాలని బ్రహ్మదేవునకు రామ అవతారం యొక్క విశిష్టతను తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞ మేరకు 100 కోట్ల శ్లోకాలతో కలిగిన రామాయణాన్ని అందజేసెను. ఇంతటి విశిష్టమైన రామాయణం పూర్వ అర్థాలతో కూడి భూలోకంలో అందరికీ అందచేయాలని శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునితో చెప్పగా ఆ బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షిగా అవతరించారు. తరువాత మళ్ళీ ఆ బ్రహ్మదేవుడే నారద మహర్షి వారికి చెప్పగా నారద మహర్షి వారు భూలోకంలోని వాల్మీకి వారిని రామమంత్ర అనుష్ఠానపరునిడిగా తీర్చిదిద్ది సంక్షేపంగా 100 కోట్ల శ్లోకాలతో కూడిన రామాయణాన్ని చెబుతారు. ఈ విషయం మత్స్య పురాణంలో ఉంది. ప్రస్తుతం మనకు 24,000 శ్లోకాలతో కూడిన వాల్మీకి మహర్షి వారి రామాయణం మాత్రమే అందుబాటులో ఉంది.